మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామం నుంచి నిజాంపేట మండలంలోని కల్వకుంట్ల గ్రామానికి వెళ్లే రహదారి 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 7-8 ఏళ్ల నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంటుందన్నారు. పాలకులు మారినా ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పులిమామిడి నుంచి కల్వకుంట్లకు వెళ్లే రోడ్డు 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతలమయంగా మారిందని, గుంతల వల్ల బైకులు స్కిడ్ అయి కింద పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు. 3 కిలోమీటర్లు ఉంది, చేయమంటే ఎవరు చేయట్లేదు. ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అదో అర్థం ఉంటుంది. 3 కిలోమీటర్లు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు, చాలామందికి దెబ్బలు తాకిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని కొద్ది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాను. ఇది పుల్మాన్ నుంచి కల్వకుంట్ల రోడ్. ఇది 7-8 ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి. పార్టీలు మారుతున్నారు, రాజకీయ నాయకులు మారుతున్నారు, కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు. 7-8 ఏళ్ళ నుంచి ఇట్నే నడవడం జరుగుతుంది. అన్ని గుంతలు కుక్కలు ఉన్నాయి. చాలా వరకు బైక్ స్కిడ్ అయి పడడం కూడా జరుగుతుంది. దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం.